అధ్యక్షురాలు గ్రామ సర్పంచ్ నిడమనూరి సంజయ్ గారికి, అట్లాగే సత్యనారాయణ గారికి, ఎంపీపీ లలిత గారికి, మాజీ సర్పంచ్ బెంజమిన్ గారికి, ఎస్ఎల్సి సునీల్ గారికి, ఎస్ఎల్సి రాంబాబు గారికి, కిషోర్ గారికి, ఉప సర్పంచ్ సత్యావతి గారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు ఎవరుంటే వారందరికీ, ఆ ప్రధాన ఉపాధ్యాయులకి, అధ్యాపకులందరికీ, గ్రామ పెద్దలందరికీ, ముఖ్యంగా అట్లాగే మహిళలందరికీ, విద్యార్థులకి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. పెద్దల సంగయ్య గారు మన మధ్య లేరు. ఈ గ్రామానికి నేను 2 సార్లు పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను. ఒకసారి 1999లో చేశాను. అప్పుడు సంగయ్య గారి దగ్గరుండి మమ్మల్ని ఆహ్వానించి ఊరంతా తిప్పి ప్రజల సమస్యలు తెలుసుకొని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రగతి యాత్ర చేయడానికి ఆనాటి పాదయాత్ర పునాది. ఈ శాసనసభ నియోజకవర్గంలో శాసన మండలి సభ్యుడిగా ఉండి నేను ప్రగతి యాత్ర కూడా చేశాను. ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని 2009లో శాసనసభ అయిన తర్వాత సాధ్యమైనంత వరకు వాటన్నిటికీ పరిష్కార మార్గం చూపించడానికి ప్రయత్నం చేశాను. తదుపరి మళ్ళీ 2023 ఈ సాధారణ ఎన్నికల కంటే ముందు శాసనసభ నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో చిలుకూరు గ్రామానికి కూడా రావటం లేదు. ఈ గ్రామం అంతా తిప్పటే కాదు, ఆ రోజు రాత్రి బస్సు కూడా ఇక్కడే చేశాం. ఇక్కడ నుంచి డొంకలో నడిపించారు, ఎన్ఎస్పి కెనాల్ నడిపించడం కాదు. దీని తర్వాత అక్కడ కొత్త చిలుకూరు కూడా చూపించారు. అక్కడ వరకు కూడా సరిగా రోడ్డు లేదని చూపించడం కోసం నడిపించారు. ఆ తర్వాత దొరదేవపాడు గోపాలం వరకు కూడా నడిపించారు. ఆ రోడ్లు కూడా సరిగా లేదని నడిపించి తీసుకుపోయారు. సరే, ఎన్నికలకు ముందు అది అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పీపుల్స్ మార్చ్ అని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మరొక పాదయాత్ర చేశారు. పిప్పిరి నుంచి మొదలుపెట్టి ఆ పాదయాత్రల సందర్భంగా ప్రజల సమస్యలన్నీ ఏ అంశాలైతే మా దృష్టికి వచ్చాయో ఆ అంశాలన్నింటినీ, ఆ సమస్యలన్నింటి పరిష్కార మార్గం కోసం గ్యారంటీలుగా ప్రకటించడమే కాకుండా వాటన్నింటినీ మా మేనిఫెస్టోలో కూడా పొందుపరిచి అమలు చేస్తామని చెప్పే ఎన్నికల సందర్భంగా కొన్ని లక్ష్యాలు, కోరికలతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే సంపదంతా దోపిడీ గురైంది. ప్రజల సమస్యలు పేరుకుపోయినాయి. నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ప్రజలకి స్వేచ్ఛ లేకుండా పోయింది. భయంగా మనం కొట్లాడి తెచ్చుకుని మన రాష్ట్రంలోనే భయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాట్లాడితే పోలీసు కేసులు, తప్పుడు కేసులు, ప్రశ్నిస్తే ఇంకో రకమైన కేసులు, ఏదో రకంగా ప్రజలందరినీ భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి మన గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో 10 ఏళ్ల పరిపాలనకి చరమగీతం పాడుతూ మార్పు కోసం మనందరం ప్రయత్నం చేసి ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం అని చెప్పి పెద్ద ఎత్తున పిలిపించి ప్రజలందరినీ సమాయత్తం చేస్తే 2024లో నిజమే మనం కోరుకున్న రాష్ట్రం ఒకటి, జరుగుతున్న పాలన ఒకటి అని చెప్పి మార్పు కోరుకుంటూ ఇందిరమ్మ రాజ్యానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పు. మొత్తం లెక్కలతో సహా అంతా ప్రజలందరూ తెలియాలి.
మన ఆదాయం ఏంది, మన ఖర్చు ఏంది, మనం ధనిక రాష్ట్రాన్ని ఒప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా గుల్ల చేసిపోయారో లెక్కలతో సహా మీ శాసనసభ్యుడిగా చట్టసభలో ఉప ముఖ్యమంత్రిగా మొత్తం లెక్కలకి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. పాపం ప్రజలందరూ అనుకున్నారు మన సంపద, మన రాష్ట్రం, మన వనరులు ధనిక రాష్ట్రం బాగా అభివృద్ధి చెంది డబ్బంతా ఉంది కదా అని ఆశపడ్డారు. ఇటు చూస్తే లక్షల కోట్ల అప్పు, ఇటు చూస్తే ఉన్న సంపద అంతా అయిపోయి ఖాళీ చేసినటువంటి పరిస్థితి. అసలే సమస్యలు పేర్కొని పోయిన ఈ ఆర్థిక పరిస్థితి ఇంకో రకంగా అయినా మొక్కమని ధైర్యంతో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజల ప్రభుత్వం తీసుకుని రావాలి. ప్రతి పైసా వచ్చేటువంటి ఆదాయ పన్నుల ద్వారా వచ్చే ప్రతి అనా పైసా కూడా ప్రజలకే చెందేటట్టుగా, ప్రజలకే పంచేటట్టుగా నిర్ణయాలు చేయాలని చెప్పి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మేము ఇచ్చిన గ్యారంటీల్లో మొదటిగా ప్రధానంగా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేపించే కార్యక్రమాలు చేపట్టారు. పేదలందరికీ ఉద్యోగంతో పాటు ఆరోగ్యం కూడా చాలా ప్రధానం. ఆరోగ్యశ్రీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన దాన్ని 10 సంవత్సరాలు పట్టించుకోకపోతే మళ్ళీ మేము రాగాలి ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ పెంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కుటుంబం, పేద మధ్యతరగతి కుటుంబం ఎవరైనా సరే 10 లక్షల వరకు వైద్యం చేర్చుకున్నటువంటి అవకాశాన్ని పెంచాం. కొద్ది రోజుల్లో మరో 2 గ్యారంటీలు కూడా అమలు చేయబోతా ఉన్నాం. ఈ టీఆర్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగేటువంటి సమాధానం కూడా చెప్తాం. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. ఇది ప్రజల ప్రభుత్వం. ఏదో పాలకులు ప్రజల మీద ఏదో పెత్తందారి విధానంతో పెత్తనం చేసేటువంటి ఉద్యోగాలు కాదు. ప్రజలకు సంబంధించిన సంపదని, ప్రజల వనరుల్ని కస్టోడియన్గా ఉంటూ ఆ నిధిని జాగ్రత్తగా పోగేస్తూ అది ప్రజల కోసం ఖర్చు పెట్టడం కోసం ఒంట్లో భయం పెట్టుకొని పాలన సాగించేటువంటి ప్రభుత్వమే ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఇది ప్రజల ప్రభుత్వం అని అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. గతంలో మంత్రులు వస్తే, ముఖ్యమంత్రులు బయలుదేరితే వారి పర్యటన కంటే ముందే పోలీసులు గ్రామాల్లో బయలుదేరేవారు. గ్రామాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరినీ అరెస్ట్ చేసేవారు. వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోండి అని చెప్పేవారు. వారు వచ్చి పోయేంత వరకు ఎవరు బయటకు తిరగడానికి వీల్లేదు. ప్రశ్నిస్తారేమో, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి, అడిగే వాళ్ళు కూడా ఉండాలని చెప్పి మేము రాగానే మీరు మూసేసినటువంటి ధర్నా చౌక్ హైదరాబాద్ ని మేము తిరిగి పునఃప్రారంభోత్సవం చేశాం. మీరు కూడా సమస్యలు, ప్రజల సమస్య ఉంటే ఆ ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడండి అని వారికి కూడా పిలిపించాం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం పాలనలాగా ఉండాలి తప్ప పాలకులు దోపిడీ చేసుకోవటానికి కాదు. ప్రజాస్వామ్యంలో మనం పెట్టిన ప్రతి వ్యవస్థ, వాళ్ళ విద్యాశాఖకు సంబంధించిన సంస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, లేకపోతే ఎంపీడీఓ కానీ, కలెక్టరేట్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ వారికి కానీ అందరూ కూడా ప్రజలకి జవాబుదారీతనంగా పనిచేసేట్టుగా ఉండాలి. ప్రతి పౌరుడు కూడా ఈ వ్యవస్థలన్నీ నా కోసమే పెట్టారని చెప్పి అతను భావించే విధంగా ఈ పాలనని ప్రజల దగ్గరికి అందిస్తాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటట్టుగా పాలన అందిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మీరందరూ ఏర్పాటు చేశారు. మీ కళలను నిజం చేయడం కోసం ఆహర్నిశలు కష్టపడతాం. ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న కళలను నిజం చేయడం కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా వనరుల్ని పెద్ద ఎత్తున ఉపయోగిస్తాం. సంపద సృష్టిస్తాం, సంపదను ప్రజలకి పంచుతాం. ఇది మేము ఆలోచన చేసేది. ఇక్కడ ఉన్న సంపదను ఏదో కొద్దిమంది వ్యక్తులకి దారదత్తం చేయం, కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు ఒప్పచెప్పం.
ఈ సంపద సృష్టించడానికి కావాల్సినటువంటి రకరకాల ప్రణాళికలు కూడా తయారు చేస్తాం. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా మీరందరూ ఓటేసి గెలిపించి పంపిస్తే ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక ప్రణాళిక, ఎనర్జీ అంటే విద్యుత్ శక్తి, ఇతర సంబంధించినటువంటి శాఖలన్నింటినీ కూడా నేను చూస్తా ఉన్నాను. ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాబోయే సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ప్లానింగ్ తయారు చేసుకోవాలి. మండల స్థాయిలో చేసుకోవాలి, జిల్లా స్థాయిలో చేసుకోవాలి, రాష్ట్ర స్థాయిలో చేసుకోవాలి. రాబోయే సంవత్సరానికి కాదు, 5 సంవత్సరాలు కాదు, రాబోయే 20 సంవత్సరాలకు కూడా ప్రణాళిక తయారు చేసి ఈ రాష్ట్రం దేశంలో ఏ రకంగా ముందంజలో ఉండాలన్నది దానికోసం కూడా ప్లాన్ తయారు చేసి ముందు ప్రజల ముందు పెడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చూస్తాం. మిత్రుల సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలి. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి, ఐటీ సెక్టర్ అభివృద్ధి చెందాలి, ఇరిగేషన్ అభివృద్ధి చెందాలి. వీటన్నిటితో పాటు సంక్షేమ రంగం కూడా రావాలి. ఇల్లు లేనటువంటి వాడికి ఇల్లు రావాలి, తినడానికి తిండి లేనటువంటి వాడికి కావలసిన వసతులు ఏర్పాటు చేయాలి. ఒంట్లో సత్వం లేక పని చేసుకోలేక జీవితం మొత్తం ఈ రాష్ట్ర జీడిపి కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి పెన్షన్ ఇవ్వాలి. చదువుకునేటువంటి మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు చూపించడం కోసం కావాల్సిన ఇంగ్లీష్ మీడియం పాఠశాలని పెట్టాలి. పెట్టినటువంటి చదువు ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు, ఏ రకంగా మార్కెట్ లో ఉన్నటువంటి ఉద్యోగాలకు పనికొచ్చేటువంటి చదువు సంబంధించిన సిలబస్ తయారు చేసి భవిష్యత్తులో ప్రవేశపెడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చూస్తూ ఉంటాం. ఏదో వానాకాలం చదువులు కాదు, ఏదో ప్రపంచీకరణ జరుగుతాం, ప్రపంచం మారిపోతాం, రకరకాల పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ వస్తూ ఉన్నాయి, కంప్యూటరేషన్ జరుగుతూ ఉంది. వీటన్నిటికి సరిపోయేటువంటి ఆ మార్కెట్ సరిపోయేటువంటి సిలబస్ కూడా మన కళాశాలలో ప్రవేశపెట్టడం కాదు, యూనివర్సిటీలో ప్రవేశపెట్టడం కాదు, ఆ పెట్టి వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉద్యోగం చదువుకునేటువంటి పరిస్థితులు కల్పించి ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చదువు తర్వాత ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా రావడానికి కావాల్సిన తరఫీదునిచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పా ఎన్నికల సందర్భంగా ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ ప్రకటిస్తాం. ఆ క్యాలెండర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ చేస్తాం. ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా ఉండే విధంగా నేను చేస్తామని చెప్పాం. ఆ ప్రక్రియ కేవలం 100 రోజులు కూడా కాలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి సభ్యుల్ని చైర్మన్ తో సహా నియమించాం. కొద్ది రోజుల్లో దానికి కావాల్సినటువంటి వ్యవస్థ అంతా పూర్తి చేసి మేము ఏ ప్రజలకైతే మాట ఇచ్చామో నిరుద్యోగ యువకులకి దాన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ చిలుకూరు గ్రామం కావలసినటువంటి అన్ని రకాలటువంటి అభివృద్ధికి తప్పనిసరిగా మీ శాసనసభ్యుడిగా పనిచేస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. కావలసినటువంటి రోడ్లు అడిగారు, కొన్ని చౌక రోడ్లు అడిగారు, గ్రామంలో లిఫ్ట్ కాలం, దొడదేవరపాడు గ్రామం వరకు పాదయాత్ర చేసిన ఎన్ఎస్పీ కాలం మీద బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు కావాలి. ఎస్టీ లైన్ లబ్ధిదారు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు కొరకు అనుమతి, దీని గురించి కూడా తప్పనిసరిగా చేస్తాం. గ్రామంలో విద్యావంతులకు మరియు పోటీ పరీక్షదారులకు అభ్యాసం కొరకు గ్రంథాలయ ఏర్పాటు కొరకు నిర్మాణ అనుమతి మరియు నిధులు మంజూరు చేయగలుగుతుందని తప్పనిసరిగా లైబ్రరీ, మోడర్న్ లైబ్రరీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కంప్యూటరైజ్డ్ లైబ్రరీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే రివ్యూ చేసే కార్యక్రమంలో దీని గురించి మాట్లాడాం. తప్పనిసరిగా మీరు అడిగారు. డెఫినెట్ గా లైబ్రరీ సంబంధించిన నిధులు కూడా మీకు కేటాయిస్తానని కూడా మీ అందరికి చెప్తూ, ఇక మూడో పని చెప్తా ఉన్నా నేను, ఎల్లూరు పైన అయితే మన పైన నది పైన పెద్ద బ్రిడ్జి కట్టుకోవాలి. ఇప్పుడే కడతా ఉన్నాం. ఇల్లూరు నుంచి ఖమ్మంపాడికి వేసేటువంటి బ్రిడ్జి ఎప్పుడో 2014లో శాంక్షన్ చేస్తే 10 ఏళ్ళు ముక్కి అది అటు పూర్తి చేయాలి, ఇటు పూర్తి చేయాలి. ఆ 2014లో శాంక్షన్ చేసిన బ్రిడ్జి మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడు వెంటనే అటు ఇటు లింక్ రోడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు పూర్తి చేయాలి. అది అయిపోయిన తర్వాత
డెఫినెట్గా భవిష్యత్తులో దాని గురించి కూడా ఆలోచన చేస్తారని చెప్పింది అందరూ సవినయంగా మనం చేస్తూ చిలుకూరు ప్రజల ప్రేమను మర్చిపోనని మీ ఆప్యాయత అభిమానం మీ ఆసక్తి ఎప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. మీరు ఇచ్చినటువంటి ఈ శక్తి, మీ ఇచ్చినటువంటి ఓటు ద్వారా నాకు సంక్రమించినటువంటి ఈ పదవి, వచ్చినటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడేటట్టుగా పనిచేసే విధంగా మీరు అందరూ నన్ను ఆస్వాదించి పంపించాల్సిందిగా కోరుతూ సెలవు ఇస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.